హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్నెట్. ఆదియోగి స్టాచ్యూ ఇది కోయంబత్తూరులో ఉంటుంది. మ్యాక్సిమం అందరూ ఈ స్టాచ్యూ గురించి వినే ఉంటారు అండ్ కొంతమంది చూసి కూడా ఉంటారు. ఈ స్టాచ్యూ మహాశివుడిది. ఇక్కడ ఓన్లీ శివుడి యొక్క అప్పర్ పార్ట్ వరకు మాత్రమే ఉంటుంది. దానినే బస్ట్ అంటారు. సో ఈ స్టాచ్యూ ప్రపంచంలోనే అతిపెద్ద బస్ట్ స్టాచ్యూ అని గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఎక్కింది. సో మనం ఈ వీడియోలో ఏం తెలుసుకోబోతున్నామంటే ప్రపంచంలోనే అతిపెద్ద బస్ట్ స్కల్ప్చర్ అయిన ఆదియోగి స్టాచ్యూ యొక్క డిజైన్ అండ్ కన్స్ట్రక్షన్ గురించి క్లియర్గా తెలుసుకుందాం. వీడియోని కంప్లీట్గా చూడండి. అంతకంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదా? అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అతి త్వరలో మన ఛానల్ 1000 సబ్స్క్రైబర్స్ రీచ్ అవబోతుంది. మీరు కనుక వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీ ముందుకు తీసుకొని రావడానికి మాకు మోటివేషన్ ఇచ్చినట్లు అవుతుంది. అండ్ నెక్స్ట్ వీడియోలోకి వెళ్తే ఆదియోగి స్టాచ్యూ గురించి తెలుసుకునే ముందు మనం ఈషా ఫౌండేషన్ గురించి తెలుసుకోవాలి. ఇది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. దీనికి హెడ్ సద్గురు జగ్గి వాసుదేవ్. ఈయన్ని మనం యూట్యూబ్లో చూస్తూనే ఉంటాం. ఈ ఆర్గనైజేషన్ కోయంబత్తూర్ సిటీ అవుట్స్కట్స్లో ఉంటుంది. చుట్టూ వెల్లైన్గిరి కొండల మధ్య ఈ స్టాచ్యూని 2017లో నరేంద్ర మోడీ గారు ఇనాగ్రేట్ చేశారు. 112 ఫీట్స్ హైట్ ఉండే ఈ స్టాచ్యూ కన్స్ట్రక్ట్ చేయడానికి చాలా ఛాలెంజెస్ ఫేస్ చేయాల్సి వచ్చింది. ఇది హిందూ ఆర్గనైజేషన్ కాబట్టి ఇక్కడ పిలిగ్రమ్స్ అంటే భక్తులు ఎక్కువగానే వస్తుంటారు. అండ్ స్టాచ్యూని చూడటానికి వరల్డ్ వైడ్ టూరిస్టర్స్ కూడా బాగానే వస్తుంటారు. ఇక్కడికి డైలీ 5000 to 7000 విజిటర్స్ అయితే పక్కా వస్తారు. అండ్ ఇంకా కేరళ శబరిమలకి దగ్గరగా ఉంటుంది కాబట్టి స్వామిమాల టైంలో ఇంకా పర్ డేకి 10,000 to 15,000 దాకా వస్తారు. అండ్ ఇంకా హాలిడేస్ కానీ ఫెస్టివల్స్ లైక్ మహాశివరాత్రి లాంటివి ఉంటే ఆ ఫిగర్ 25,000 దాకా రీచ్ అవుతుంది. అండ్ స్టాచ్యూ ఫ్రంట్లో ఒక లార్జ్ ఏరియా ఖాళీగా ఉంటుంది. అందరూ ఇక్కడ సెల్ఫీస్, ఫొటోస్ అండ్ మెడిటేట్ చేస్తూ ఉంటారు. అండ్ అందరి డౌట్ కూడా ఏంటంటే ఇంత పెద్ద స్టాచ్యూని అసలు ఎలా కట్టారు? ఇన్ని రాయితో కట్టారా లేక మార్బుల్తో కట్టారా? అక్కడ నిల్చొని సెల్ఫీ లేదా ఫోటో దిగే వాళ్ళందరిది సేమ్ డౌట్. మీది కూడా అదే కదా? ఈ స్టాచ్యూని రాయితోనో లేక మార్బుల్తోనో కట్టలేదండి. దీనిని మొత్తం 1000 టన్నుల స్టీల్ మెటల్ షీట్తో కట్టారు. అసలు చూడటానికి అది స్టీల్ లాగానే కనిపించదు. ఏ రాయి లాగానో లేక మార్బుల్ లాగానో ఉంటుంది. అదే మరి ఇంజనీరింగ్ థింగ్స్. ఈషా ఫౌండేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. ఈ స్టాచ్యూని మొత్తం డొనేషన్స్తోనే కన్స్ట్రక్ట్ చేశారు. దీనిని కన్స్ట్రక్ట్ చేయడానికి అయిన ఖర్చు $8 million అంటే దగ్గరగా ఒక 65 crores ఖర్చు పెట్టారు. అండ్ ఇంకా ఈ స్టాచ్యూ డిజైన్ అండ్ కన్స్ట్రక్షనే అంత కాంప్లెక్స్ వర్క్ అనుకుంటే ఒక పక్కన అక్కడున్న ట్రైబల్స్ ఈషా ఫౌండేషన్ మీద ప్రొటెస్ట్ చేసేవారు. ఈషా ఫౌండేషన్ ఫారెస్ట్ని ఆక్యుపై చేసి స్టాచ్యూని నిర్మిస్తుందని ఎలిగేషన్స్ చేసేవారు. చివరికి కోయంబత్తూర్ కలెక్టర్ పర్మిషన్తో స్టాచ్యూ కన్స్ట్రక్షన్ వర్క్స్ స్టార్ట్ చేశారు. యాక్చువల్గా ఈ స్టాచ్యూ ఐడియా ఫౌండేషన్ హెడ్ సద్గురు గారిది. 2013లో ఈ ఐడియాని వాళ్ళ టీంతో షేర్ చేసుకున్నప్పుడు అందరూ ఈ ప్రాజెక్ట్ మీద కొంచెం డౌట్గా ఉన్నారు. ఎందుకంటే ఇంత పెద్ద టాస్క్ని మనం చేస్తామా? మళ్ళీ ఇదేమో నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ అని కుదురుతాయా అనుకున్నారు. కానీ దీనిని వాళ్ళు ఛాలెంజింగ్గా తీసుకొని దీనిని ఫినిష్ చేసి చూపించారు. అండ్ ఇంతకు ముందే చెప్పా కదా, స్టాచ్యూ కోసం 1000 tons ఆఫ్ స్టీల్ని యూజ్ చేశారని. ఆ స్టీల్ మెటల్ షీట్ని వాళ్ళకి కావాల్సిన షేప్లో మిషనింగ్ చేసి చిన్న చిన్న పార్ట్స్గా డివైడ్ చేసేసరికి అది 500 tons ఆఫ్ స్టీల్గా మారింది. అండ్ శివుడి యొక్క ఫేస్, దీనికోసం వాళ్ళు చాలా కష్టపడ్డారు. వాళ్ళ వర్క్ కూడా ఇక్కడే కనిపిస్తుంది. యాక్చువల్గా ఈ ఫేస్ని డిజైన్ చేయడం కోసం రీసెర్చర్స్ టీమ్స్ నియర్లీ 3 years వరకు కష్టపడ్డారు. అసలు ఇంత పెద్ద స్టాచ్యూని ఎవరు ఊహించలేకపోతున్నారు. సో వాళ్ళందరికీ రిఫరెన్స్గా ఒక 21 feet సేమ్ స్టాచ్యూని డిజైన్ చేసి పెట్టారు. దానిని చూసి వాళ్ళు ఇంకా వర్క్ స్టార్ట్ చేశారు. దీని డిజైన్ 3 years పట్టినా దీన్ని అసెంబుల్ చేయటం, ఫ్యాబ్రికేషన్ చేయటం ఒక 8 monthsలో అయిపోయింది. దీనికోసం దగ్గరలో ఉన్న లోకల్ విలేజర్స్ రోజుకి 300 మంది వర్కర్స్ వర్క్ చేసేవాళ్ళు. అండ్ అలాగే నార్మల్గా ఇలాంటి స్టాచ్యూస్ కన్స్ట్రక్ట్ చేసేటప్పుడు స్టాచ్యూ మొత్తాన్ని ఒకే ప్లేస్లో అండ్ ఒకేసారి కన్స్ట్రక్ట్ చేయరు. మన దగ్గర ఉన్న మెటీరియల్ని షేపింగ్ టెక్నిక్ని యూజ్ చేసి మనకు కావాల్సిన షేప్లో డిజైన్
డిజైన్ చేసుకొని తర్వాత అసెంబుల్ చేస్తారు. అండ్ ఈ స్టాచ్యూ స్టీల్తో కన్స్ట్రక్ట్ చేయడానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఈ ఈషా ఫౌండేషన్ అనేది ఒక నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్. సో వీళ్ళ దగ్గరంతా మనీ ఉండదు. ఉన్న మనీతో దొరికే మెటీరియల్ ఏదైనా ఉందా అంటే అది స్టీల్. మన వరల్డ్లో ఎత్తైన స్టాచ్యూస్ అయిన స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ అండ్ స్ప్రింగ్ బుద్ధ వీటన్నిటిని కాపర్తో చేశారు. అండ్ స్టాచ్యూ ఆఫ్ యూనిటీని బ్రాంజ్తో చేశారు. అవన్నీ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ కాబట్టి వాటికి ఇన్వెస్ట్మెంట్ ఎలా అయినా వస్తుంది. అందుకని వాటిని ఆ కాస్ట్లీ మెటీరియల్తో కన్స్ట్రక్ట్ చేయాల్సి వచ్చింది. అండ్ నెక్స్ట్ స్టాచ్యూని ఇంకా 8 monthsలో మహాశివరాత్రి 2017లో ఉందనంగా సద్గురు అనౌన్స్ చేశారు స్టాచ్యూని నెక్స్ట్ శివరాత్రికి ఓపెన్ చేస్తున్నామని. 8 monthsలో స్టాచ్యూని ఓపెన్ చేసి చూపించారు. అండ్ ఈ స్టాచ్యూలో ఇంకా మేజర్ థింగ్ ఏంటంటే పెయింటింగ్. ఇది అసలుకే స్టీల్, వర్షాలు అవి పడుతుంటాయి. ఇదేమో ఓపెన్ టు ఎన్విరాన్మెంట్ స్టాచ్యూ. తుక్కేమైనా వస్తుందని దీనికోసం చాలా కేర్ తీసుకొని పెయింటింగ్ వేశారు. సౌత్ ఏషియాలోనే లార్జెస్ట్ ఎలక్ట్రోకెమికల్ ఎస్టాబ్లిష్మెంట్ని కన్సల్ట్ అయితే వాళ్ళు బెస్ట్ ప్రొటెక్టివ్ కోటింగ్ ఉండే కలర్ సబ్స్టెన్స్ని సజెస్ట్ చేశారు. అదే మ్యాట్ ఫినిష్ డార్క్ బ్లాక్ కలర్. అండ్ దీనికి లైటింగ్ యాడ్ చేశారు. నైట్ టైం ఈవెంట్స్ అప్పుడు స్టాచ్యూ మీద లైటింగ్ వేస్తే స్టాచ్యూ ఇల్యూమినేట్ అవుతుంది. ఇలా ఎన్నో ప్రొటెస్ట్ అండ్ ఛాలెంజెస్ మధ్య ఈ స్టాచ్యూ కన్స్ట్రక్షన్ అయితే జరిగింది. గిన్నీస్ వరల్డ్ రికార్డ్ కూడా కొట్టింది. చివరికి సద్గురు ఏమన్నారంటే, దిస్ ఈజ్ నాట్ ఏ డైటీ, దిస్ ఈజ్ నాట్ ఏ టెంపుల్ ఆఫ్ సమ్ కైండ్, దిస్ ఈజ్ అన్ ఐకానిక్ ఇన్స్పిరేషన్ ఫర్ పీపుల్. అండ్ దట్స్ అండ్ గైస్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. వెళ్ళే ముందు వీడియోని లైక్ చేయండి అండ్ ఇలాంటి కన్స్ట్రక్షన్ అండ్ డిజైన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.